ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, వెదకుడి మీకు దొరకును అని. అయితే ప్రభు వెతకమన్నాడు. మనం ఏది వెతికినా మనకు దొరుకుతుందనుకుంటున్నారు. ఆ విధంగా జరగదు. లేఖనం ఏం తెలియజేస్తుంది? వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను నా స్థలానికి వెళ్ళిపోతాను. అయితే వారికి దురవస్థ కలిగినప్పుడు వాళ్ళు శీఘ్రంగా నన్ను వెతుకుతారన్నాడు. ప్రభువుని ఏ విధంగా వెతకాలి? మనస్సు త్రిప్పుకొని వెతకాలి. మనస్సు త్రిప్పుకొనుట దేవుని ప్రజలే. దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని అంగీకరించారు, దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నారు. కానీ మనస్సు త్రిప్పుకోరు, అనగా మారు మనస్సు పొందరు. మారు మనస్సు పొందే అట్టి శ్రేష్టమైన అనుభవం లేకుండా ఏ ఒక్కరు కూడా ప్రభువును చూడలేరు సోదరులారా. మీరు ఎంత కాలము దేవుని సన్నిధికి వెళ్ళినప్పటికీ మీ జీవితాలలో మీ ప్రవర్తన మారదు, మీ మనస్సు మారదు, మీ యొక్క ఆలోచనలు మారవు, మీ బ్రతుకులు మారవు. ఎందుకంటే మనస్సు మారిన వారికైతేనే ప్రభువునందు చాలా ప్రయోజనకరమైన అనుభవాలతో వారు నిత్యరాజ్యం కొరకు సిద్ధపడతారు. భక్తులు కేక వేసి చెప్పారు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మనస్సు మార్చుకునండి, మారు మనస్సు పొందండి అని చెప్పారు. కానీ మారు మనసు పొందటం కాదు, ఏదో ఒకటి మొత్తం మీద మనం కోరుకున్నవి దొరుకుతాయి, మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం కదా, మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయి అనుకుంటున్నారు. మీరు మోసపోతున్నారు. కానీ ప్రభు యొక్క లేఖనముల ప్రకారముగా జీవించేవారు నిరంతరము నిలిచి ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. మనస్సు మార్చుకొని అప్పుడు ప్రభువును వెతికినట్లయితే ఆయన చాలా సంతోషిస్తాడు. ఆయన మనకు తోడై ఉంటాడు సోదరులారా. కానీ మనకు కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఏదో ఒకటి సమస్యల్లో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాం అనుకుని మీరు ప్రభువును వెతికినా ఆయన సంతోషించడు. కానీ దేవుని యొక్క మాట వినినప్పుడే మీ హృదయములలో మిమ్మల్ని గురించి మీరు యోచన చేసుకొని, నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి, నా ప్రవర్తన ఏంటి, నా క్రియలు ఏంటి అని ఆలోచన చేసుకొని ప్రభు చెప్పిన మాట ఏంటి అని వివేకముతో మీ హృదయములను పరీక్ష చేసుకున్నట్లయితే, మీ స్థితిని మీరు తెలుసుకున్నట్లయితే నిజముగా ప్రభువు తన యొక్క పిల్లలుగా, తన యొక్క రాజ్య నివాసులుగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపను మనం కూడా స్వతంత్రించుకుందాం.